గంభీరమైన వాయిస్ ఉంటుంది, నాది కొంచెం పీలగా ఉంటుంది. దానికి తక్కువగా అంటానుకో ఏ అని బేసు కలిపి మాట్లాడేవాడిని. జనాలకు బ్రహ్మాండంగా ఉండేది. అని అట్లాగా ఆయన నుంచి బలహీనతలు లేనట్టు ఆ యాక్టర్ ఎవరు లేరు. నాలో ఇన్ని బలహీనతలు ఉంటాయి. బట్ యాక్టింగ్ సైజ్ దాంట్లన్నీ ఎలా అధిగమించాలంటే దాంట్లో నిరంతరం ఒక ఎక్సర్సైజ్ చేస్తుంటూ మనం ఎలాగా ఎవాల్వ్ అవ్వాలి, మనం ఎట్లాగా మనం అభిమానం సంపాదించుకోవాలి అనే దాని నిరంతరం మనం ప్రయత్నిస్తే కనుక పైకి రానటువంటి వ్యక్తే ఉండరు. అందుకని మన బలాల కంటే కూడా మన బలహీనతలు గుర్తించడం అనేది అత్యంత ఆవశ్యకత, అది అత్యంత అవసరం. దాన్ని ఎలా అధిగమించాలన్నది ఆ తర్వాత ప్రక్రియ. అలాగా నాగేశ్వరరావు గారితో, రామారావు గారితో నేను జీవితంలో ఎన్నో నేర్చుకున్నాను. అండ్ నా అదృష్టం ఏంటంటే అలాంటి మహానుభావులు చెప్పాలంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారు ఆ రోజుల్లోనే. అలాంటి వారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అన్నది నాకు దొరికిన అత్యద్భుతమైన అవకాశం. అలాంటి వారి గురించి ఎంతైనా మాట్లాడచ్చు, సమయాభావం ఉంది కాబట్టి ఇక్కడ నేను ఎక్కువసేపు మాట్లాడలేను. అండ్ ఆ రకంగా ఆ మహానుభావులు ఇద్దరిని ఈ యొక్క సెంటినరీ ఇయర్ శతాబ్ద సంబంధించిన ఉత్సవాల్లో వారిద్దరిని మననం చేసుకోవటం, వారికి మన స్మృత్యంజలి ఘటించడం, ఆ అవకాశాన్ని యాలగడ్డ మన లక్ష్మీప్రసాద్ గారు నాకు అందివ్వడం అనేది నా పూర్వజన్మ సుకృతిగా భావిస్తాను. చాలా చాలా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్, మనస్ఫూర్తి థ్యాంక్ యూ. ఇక ఈరోజు నా సన్మాన గ్రహీతలు ముఖ్యంగా నా చిరకాల మిత్రులు, నాకంటే వయసులో పెద్దే కదా కాబట్టి గౌరవం ఇవ్వక తప్పదు. యండమూరి వీరేంద్రనాథ్ గారు, ఆయనతోటి నా అసోసియేషన్ అనేది ఎంత అత్యద్భుతమైనటువంటి ప్రయాణం అంటే, నా స్టార్ స్టేటస్, నేను స్టార్ని అవ్వటానికి అత్యధికంగా ఆయన కంటెంట్, ఆయన రాతలు, ఆయన రచనలు, ఆయన క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ నాకు 80వ దశకంలో అవి ఉపయోగపడ్డాయంటే కనుక ఎక్కువ నేను ఆయనకి అది కంట్రిబ్యూట్ చేయగలను. ఆ డెడికేషన్, ఆయన మేధా సంపత్తిలోంచి వచ్చేటువంటి ఆ క్యారెక్టరైజేషన్స్ నాకు సోపానాల్లాగా మరింత హైట్కి వెళ్ళేలాగా, మరింత స్టార్డమ్ని పొందేలాగా. చెప్పాలంటే మెగాస్టార్ అనే పేరు వచ్చింది కూడా వన్ ఆఫ్ హిస్ ఫిలిమ్స్. అది కూడా వరుసగా చెప్తాను. ఒకరోజు అమ్మగారు నెల్లూరులో ఉంటుండేవారు, నాన్నగారును. నేనేమో చెన్నైలో మెడ్రాస్లో ఉండి అటు ఇటు వెళ్తుండేవాడిని. అది 1981 ఆ సమయంలో అరే నాన్నారే, నేను అభిలాష అనే నవల చదివానురా, అందులో హీరో పేరు కూడా చిరంజీవి. అండ్ అది చదువుతుంటే నాకు ఏదో నువ్వే గుర్తుకొస్తున్నావు, నువ్వే ఇది ఉంది. బహుశా యండమూరి రైటర్ కూడా నీలాంటి వాడిని దృష్టిలో పెట్టుకుని రాశారేమో అనిపిస్తుంది అనేసరికి అవునా, బాగుందాం, అంత బాగుందమ్మా, నాను చదువుతావు, నువ్వు చెప్పమ్మా నాను. అమ్మ చెప్తే చాలా అందంగా చెప్పింది. నేను కూడా చదవలేదు కానీ అమ్మ చెప్పేసింది. సో అది ఆ తర్వాత మెడ్రాస్ వెళ్ళిన 2-3 డేస్కి 2 వీక్స్ లోపల అండ్ కెఎస్ రామారావు వచ్చి, బాస్ ఇలాగా ఒక స్టోరీ ఉంది, మీరు మాకు చేయాలి, దాని పేరు అభిలాష. ఏవి కాకతాళీయం, ఆయన పెన్ను పెట్టి శ్రీకారం చుట్టిన క్షణంలో నన్ను తలుచుకున్నారో లేకపోతే చిరంజీవి అని పేరు ఎందుకు పెట్టారో తెలియదు కానీ అది సినిమా నాకే రాసి పెట్టుంది. ఆ రాత నాకు ఒక మంచి అత్యద్భుతమైనటువంటి విజయాన్ని చేకూర్చిపెట్టింది. నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇక మన స్టార్గా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో మన స్థానం సుస్థిరం అనే అభిప్రాయాన్ని కలిగేసిన సినిమా ఒక అభిలాష. ఆ అభిలాష సాంగ్స్ ఇవాళ మార్నింగ్ నేను రాడిసన్లో నేను జిమ్ చేస్తుంటే వాడు మొత్తం నేను వచ్చారు కదా హుషారు వేసాడు, మొత్తాన్ని సాంగ్స్ పెట్టాడు. ఆ సాంగ్స్లో యూరేకా సాగమిక ఇలాంటి సాంగ్స్ అని వేస్తుంటే ఆ పక్కనే సముద్రం గడు, గంగావతి, భీమిలి, ఈ రోడ్లోనే ఎగిరి డ్యాన్సెస్ కింద పడి మీద పడి ఏదో చేశారు విన్యాసాలు. అవన్నీ గుర్తుకొస్తుంటే వాట్ ఏ స్వీట్ మెమరీ. మార్నింగ్ 5:30-6 o'clockకి వండర్ఫుల్ మెమరీస్ తోటి ఈ రోజునే వచ్చాను. అదంతా కూడాను కెఎస్ రామారావు గారు, యండమూరి వీరేంద్రనాథ్ గారు, మన కోదండరామరెడ్డి గారు, వీళ్ళందరి యొక్క, ఇళయరాజా గారు ముఖ్యంగా, వీళ్ళందరి యొక్క కాంబినేషన్లో నాకు అందించేటువంటి గొప్ప ఇది. ఆ తర్వాత వచ్చే సినిమా ఛాలెంజ్, డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు. ఆ సినిమా దాని ప్రభావం ఎంతంటే ఎంతమంది యూత్ని మోటివేట్ చేసిందంటే, అండ్ మనకేమీ లేదు కదా, మనకేం చేయలేము, మనకు దిక్కుమొక్కు లేదు, మనం ఒంటికాయ సొంటి కొమ్ము లాంటి వాళ్ళం, ఎలాగ రాణించాలి ఇక్కడ, ఎలా డబ్బు సంపాదించాలి, లేదా ఎలాగా ఏదైనా అచీవ్ చేయాలి అనే వాళ్ళకి అది ఆన్సర్, మంచి ఆన్సర్ అది. అండ్ అది ఆ సినిమాలో నేను ఆ క్యారెక్టర్ చేసిన విధానం ఈ రోజుకి నన్ను మీటిన చాలామంది చెప్తుంటారు.
సార్ ఈ రోజున మేము పెద్దవాళ్ళు అయ్యామంటే మాకు ఏమీ లేని క్షణంలో ఏం లేని టైంలో మాకు ఛాలెంజ్ అనే సినిమా మాకు ఎంతో స్ఫూర్తి ఇచ్చింది అంటుంటే వావ్ అంటుంది. అది ఆయన బ్రెయిన్ చైల్డ్, కానీ బయట మా ద్వారా బయటకు వచ్చింది కాబట్టి ఎంతో కొంత క్రెడిట్ మేము తీసుకుంటాం. అంతే ఆనందం ఆయన ఎంత పొందారో అంతే ఆనందం మేము పొందుతున్నాం. ఆ రకంగా వచ్చిన తర్వాత వచ్చే సినిమాలు మరణమృతం కానివ్వండి, రక్తసింధూరం కానివ్వండి, అన్ని సినిమాలు ఇట్లా ఎన్నో సినిమాలు మనం లిస్ట్ చూసాం. ఆ సినిమాలన్నీ కూడా నాకు అంతటి పేరు ప్రఖ్యాతి తీసుకొచ్చింది. కాబట్టి నా యొక్క ఎదుగుదలలో, నా స్టార్డంలో ఆయన యొక్క నా సింహభాగం మా ఎండమూరి గారికి ఉంది. నాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ ఎండమూరి గారు, ధన్యం. తర్వాత ఇందాక ఒక మాట అన్నారు, అది కంక్లూడ్ చేస్తాను. నీ ఆటోబయోగ్రఫీ ఎవరు రాస్తున్నారని. ఆటోబయోగ్రఫీ అంటే నేనే కదా రాసేది అనుకున్నాను. నువ్వు ఎక్కడ టైం ఉంటుంది లేదు, నీవు చెప్పు, మేము ఎవరు రాసుకుంటాం. నీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా? ఖచ్చితంగా చెప్తే రాస్తాను. నిజంగా ఎండమూరి లాంటి గొప్ప స్టార్ రైటర్ ఎవరు అన్నా ఒప్పుకోకుండా ఉండదనుకోండి, ఎవరు ఒప్పుకు తీరాల్సిందే. ఒకే ఒక స్టార్ రైటర్ ఎవరైనా తెలుగులో ఉన్నారంటే అది ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. అలాంటి గొప్ప కలం, బలం, మేధస్సు ఉన్నటువంటి ఎండమూరి వీరేంద్రనాథ్ ఈ రోజున నా ఆటోబయోగ్రఫీ రాస్తాను అన్న మాట అనడమే నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. అందుకని ఇది ఎలాంటి అత్యద్భుతమైనటువంటి వేదిక. అండ్ మా వైఎల్పి గారి సమక్షంలో ఇది జరిగింది, ఇది జరిగి తీరుతుంది. ఆల్రెడీ ప్రాసెస్లో ఉందన్నాను కానీ దానికి కన్సాలిడేట్గా కాంక్రీట్గా లేదు. అండ్ ఎండమూరి గారు అన్నారు, మీ మాట చొప్పున అనేస్తున్నాను, ఇట్స్ ఎ కమిట్మెంట్ పబ్లిక్లో. డన్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. ఇక నాకు గతంలో ఇక్కడ సన్మానితులు ఉన్నారే వాళ్ళందరి యొక్క తోటి నాకు ఏదో నా యొక్క 45 ఏళ్ల ప్రస్థానంలో నాకు ఏదో ఒక తారసపడ్డాము, మాకేదో సంబంధాలు ఉన్నాయి. కానీ ఒక ఇంట్లో రామ్ సుబ్బారెడ్డి గారి ఈ విషయంలో మాత్రం వారి గురించి విన్నానే తప్ప నేను ఎప్పుడు మీట్ అయ్యే అవకాశం నాకు కలగలేదు. అండ్ వారి గొప్ప మానసిక శాస్త్రవేత్తలు, డాక్టర్ అని విన్నాను. అండ్ నాకు ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్టు మానసిక శాస్త్రం అండి. అండ్ నేను దానివల్ల ఎప్పుడు దాన్ని ఆలోచించుకుంటూనే ఉంటాను. నాకు గురువులు ఎవరు లేరండి, కానీ మీలాంటి వాళ్ళ రైటప్స్ కానివ్వండి, మీలాంటి వాళ్ళ మాటలు కానివ్వండి, ఇవన్నీ యూట్యూబ్లో అక్కడ వినటం, లేకపోతే ఇలాంటి పెద్దలు చెప్పినప్పుడు వినటం, ఇదంతా కలిపి నాలో ఒక లెసన్స్ లాగా ఒక మార్పును తీసుకొచ్చినాయి. అందుకు రకంగా పరోక్షంగా మీరు నాకు ఎన్నో కరెక్షన్స్ చేశారు. ఇందాక మీరు అంటున్నట్లుగా ఈ రోజున ఈ యొక్క మనం వెళ్ళే ఈ స్పీడ్ యుగంలో మనకి ఎన్నో మానసిక రుగ్మతలు లోనైపోతుంటాం. అది బాడీకే కాదు, మనసు కూడా రోగం వస్తుందని మీరు అన్నమాట అది అక్షర సత్యం. మనల్ని నిర్వీర్యం చేస్తుంది. ఒక్కోసారి లేవగానే అన్నీ బాగున్నాయి కదా, సినిమా సూపర్ హిట్ అయింది, ఇంట్లో బాగున్నారు, డబ్బులు బాగున్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ దండిగా ఉంది, ఏదో తెలియని ఒక న్యూన్యతా భావం, తెలియని ఒక లోన్లీనెస్. ఎందుకంటే చెప్పలేవు. అది ప్రతి ఒక్కడు ఏదోలే అని మర్చిపోయి వెళ్తుంటారు. కానీ మీలాంటి వాళ్ళు సంప్రదిస్తే కనుక దానికి అత్యద్భుతమైన చిన్న చిట్కాలతోటో చిన్న చిన్న మాత్రలతో మీరు దాన్ని మాయం చేయగలరు. అది మీలాంటి వాళ్ళ యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. అది గుర్తించి అందరూ ఉపయోగించుకుంటే కనుక అది అందరికి ఉపయోగపడుతుంది, అందరి జీవితాలకి అది మెరుగవుతుంది.